పత్తి ఎగుమతులపై నిషేధంపై వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ప్రధానికి రాసిన లేఖ కేంద్రంలో దుమారం రేపుతోంది. యూపీఏ రైతు వ్యతిరేక విధానాలకు నిర్ణయ లోపానికి ఇది నిదర్శనమన్న భాజపా కాంగ్రెస్ కు పాలించే హక్కు లేదని ఆరోపించింది. రాజకీయ దురుద్దేశంతోనే పవార్ విమర్శలు చేసి ఉండొచ్చన్న కాంగ్రెస్ పవార్ లేఖకు ప్రధానే సమాధానమిస్తారని చెప్పింది. యూపీఏ సర్కారు నిర్ణయాలపై మిత్రపక్షాల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవడం కేంద్రాన్ని తీవ్ర ఇరకాటంలో పెడుతోంది. ఎన్సీటీసీ, ఎఫ్డీఐ, రైల్వే ఛార్జీల పెంపుపై ప్రభుత్వ నిర్ణయాన్ని యూపీఏ కీలక భాగస్వామి తృణమూల్ తీవ్రంగా వ్యతిరేకించగా పత్తి, పాల ఎగుమతులపై నిషేధాన్ని నిరసిస్తూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధానికి లేఖ రాశారు. మంత్రివర్గ సభ్యులే ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడం యూపీఏ రైతు వ్యతిరేక విధాన నిర్ణయ లోపానికి నిదర్శనమని భాజపా విమర్శిస్తోంది. గవర్నెన్స్ in every way is suffering. Lack of decision, lack of timely decision, lack of decision in consultation with its own ministers. We are very worried, and as a responsible opposition party, we feel that we stand vindicated when we have repeatedly raised this voice that this government has absolutely no will to govern. They have shown not just indifference, but they are confusing decision making. రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తాము ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోని యూపీఏ సర్కారులో మిత్రపక్షం విమర్శిస్తే మాత్రం కదలిక వస్తోందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. పత్తి ఎగుమతులపై నిషేధానికి వ్యతిరేకంగా శరద్ పవార్ రాసిన లేఖకు ప్రధాని సానుకూలంగా స్పందిస్తే తాము ఆశ్చర్యానికి గురికాక తప్పదని ట్విట్టర్లో పేర్కొన్నారు. మాంసం ఎగుమతులపై రాయితీలిస్తూ పత్తి ఎగుమతిపై పన్ను పెంచడాన్ని మరోసారి ఆయన తీవ్రంగా ఖండించారు. పవార్ లేఖపై ప్రధాని మన్మోహన్ సింగే నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ తెలిపింది. ప్రభుత్వాన్ని తప్పుపట్టేందుకు ఆయన ఉద్దేశపూర్వకంగానే ఆటలాడుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ ఆరోపించారు. రాజకీయ కారణాలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఇలాంటి ఆరోపణలు చేసి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. Actually, really, we do not know details of this letter, but if he has written any letter to the Prime Minister, I am sure that Prime Minister will go through it and will take an appropriate decision. పత్తి ఎగుమతుల నిషేధంపై మిత్రపక్షాలు సహా విపక్షాలు, రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో త్వరలో తాజా ఎగుమతులకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఉత్పత్తి అంచనాల వివరాలు సేకరించిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు వాణిజ్య శాఖ అధికారి ఒకరు వెల్లడించారు.